మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక సివిల్ మ్యాటర్‌ను పొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు డీల్ చేసినటువంటి విధానాన్ని ఎత్తి చూపుతూ సుమన్ టీవీ ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. దానిపైన స్పందన లభిస్తూ ఉంది. పోలీసుల తీరు అంటే వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి వ్యవహరించిన తీరు పట్ల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ ఆ సీఐని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ విధంగా వ్యవహరించారు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇప్పుడు అందరి మదులను కూడా తొలిచివేస్తున్నటువంటి ప్రశ్న. ఒక సీఐ కాదు, ఒక పోలీస్ సిబ్బంది మొత్తం 2 స్టేషన్లకు సంబంధించినటువంటి 2 సీఐలు, 4 ఎస్ఐలు ఇంత చొరవ తీసుకొని విజయవాడ నుంచి వచ్చినటువంటి ఒక మరో పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకునే వసంత్‌తో కలిసి వీళ్ళందరూ ఇంత టైం బాండ్ పెట్టుకొని ఆ సివిల్ మ్యాటర్‌ను సెటిల్ చేయడం వెనక ఎవరున్నారు? అంటే పోలీస్ డివిజన్ రేంజ్ స్థాయిలో ఆదేశాలు వచ్చాయి అని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. అయితే ఆ ఆదేశాలు ఇప్పించింది ఎవరు? ఎవరికి మేలు చేయడం కోసం ఈ సెటిల్మెంట్ చేశారు? నిజంగానే హేమంత్ వర్మ అనే బాధితుడి కోసమే, అతను మోసపోయిన డబ్బులు ఇప్పించడం కోసమే పోలీసులు ఇదంతా చేశారా? నిజంగానే అతను డబ్బులు మోసపోయాడా? మోసపోయి ఉంటే 5 ఏళ్లుగా కోర్టును ఆశ్రయించకుండా పోలీసులనే నమ్ముకొని ఎందుకు కూర్చొనున్నాడు? ఇప్పటికిప్పటిగా ఆ కేసు ఎందుకు తెరపైకొచ్చింది? సుమన్ టీవీ ఈ కోణంలో కూడా కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేసింది. కొంత ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నం చేసింది. అసలు కంప్లైంట్‌దారుడు అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్ వ్యక్తిగా చెప్పుకునే కంప్లైంట్‌దారుడు లేకుండానే ఈ కథ మొత్తం నడిచింది అని సుమన్ టీవీ విచారణలో తేలింది. హేమంత్ శర్మ ఎక్కడున్నాడు? అతను ఎందుకు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని మీడియా ముందు చెప్పలేకపోతున్నాడు? నిజంగానే 10 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం తన దగ్గర తీసుకొని తనకంటి బ్రదర్స్ తనకు మోసం చేసి ఉంటే దానిపైన మీడియాతో మాట్లాడడానికి, ఎందుకంటే తన కోసం పోలీసులు విచారణ చేస్తున్న తీరును తప్పుపడుతూ అనేక విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక బాధితుడికి న్యాయం చేశారు పోలీసులు అంటూ తనెందుకు ముందుకు రాలేకపోయాడు? తననెందుకు పోలీసులు ముందు పెట్టడం లేదు? ఇప్పుడు అందరికీ ఇదే అనుమానం కలుగుతూ ఉంది. అసలు కంప్లైంట్‌దారుడు ఉన్నాడా? ఒక కంప్లైంట్‌ను వీళ్ళే సృష్టించి ఒక మాస్టర్ మైండ్ దీని వెనుక ఉండి పోలీసులకు తాయిలాలిచ్చి పోలీసులతో ఒప్పందం కుదుర్చుకొని ఈ కథ మొత్తం నడిపాడా? ఇప్పుడు ఈ అనుమానాలు ఎక్కువ బలపడుతూ ఉన్నాయి. ప్రొద్దుటూరు కేంద్రంగా 2 రోజుల నుంచి కూడా మరో కొత్త చర్చ జరుగుతూ ఉంది. కొత్త డిస్కషన్ జరుగుతూ ఉంది. రెండో ముంబైగా, నయా ముంబైగా ప్రొద్దుటూరును ఎక్కువగా పరిగణిస్తూ ఉంటారు. అయితే వ్యాపార వర్తక రంగంలో ముంబైకి ధీటుగా ప్రొద్దుటూరు అదే మేనరిజంలో ఏ విధంగా ఎదుగుతూ ఉందో అదే ముంబై కేంద్రంగా వేళ్ళూనుకున్నటువంటి మాఫియా, ఆ మాఫియా కూడా ఇప్పుడు ప్రొద్దుటూరులో చేరింది. ప్రొద్దుటూరులో అభివృద్ధిని, ముంబైలో జరుగుతున్నటువంటి అభివృద్ధినే కాదు అక్కడ ఉన్నటువంటి మాఫియాను కూడా ప్రొద్దుటూరు ఇప్పుడు అందిపుచ్చుకుందా? ఒకవైపు పొలిటికల్, మరోవైపు పోలీస్, ఇప్పుడు వ్యాపార రంగాల్లో ఈ మాఫియా తిష్టవేసి కూర్చుందా? బంగారు వ్యాపారుల మధ్య, బంగారు వ్యాపారుల సిండికేట్ మధ్య వచ్చినటువంటి వివాదమే ఈ అంతటికి కారణంగా కనిపిస్తుందా? ఇలాంటి అనుమానాలే ఇప్పుడు బలపడుతూ ఉన్నాయి. ఇది ఎవరో చెప్తున్నది కాదు, స్వయంగా అంటే ఒక నిందితుడిగా చేర్చబడి ఇప్పుడు పోలీసుల విధానం కారణంగా, పోలీసుల తీరు కారణంగా బాధితుడిగా మారినటువంటి తనకంటి శ్రీనివాస్ భార్య సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే పక్కన కూర్చొని ప్రెస్ మీట్లో ఆమె చెప్పినటువంటి మాటలు మీరు ఒకసారి వినండి. ప్రొద్దుటూరుకి చెందిన ఒక ప్రముఖ బంగారు వ్యాపారి హస్తం ఉంది దీని వెనుక. నా భర్తను, మరిదిని వేధించడం వెనుక వాళ్ళ హస్తం ఉంది. వాళ్ళ ప్రోద్బలంతోనే పోలీసులు మా పట్ల ఈ విధంగా వ్యవహరించారు అంటూ ఆమె చేసినటువంటి విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రొద్దుటూరు బంగారు వర్తక వ్యాపారంలో ఉన్నటువంటి ఆ మాస్టర్ మైండ్ ఎవరు? ఎందుకు తనకంటి బ్రదర్స్ను అతను టార్గెట్ చేయాల్సి వచ్చింది? ప్రొద్దుటూరు బంగారానికి పెట్టింది పేరు. అలాంటి చోట ప్రతిరోజు కూడా కేజీల లెక్కన బంగారాన్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి కావాల్సినటువంటి డిజైన్స్ను ఇక్కడే తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఒక రాయలసీమ వ్యాప్తంగానే కాదు, బయట రాష్ట్రాల నుంచి కూడా ప్రొద్దుటూరులో బంగారం కొనడానికి వస్తారు. బంగారు వర్తక వ్యాపారంలో అంతటి పేరున్న ప్రొద్దుటూరులో ఇప్పుడు ఆ వ్యాపారం జరిపేటువంటి వ్యాపారస్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయా? వీళ్ళ సిండికేటులో డిస్టర్బెన్సెస్ వచ్చాయా?
ఇలా సిండికేట్లో విభేదాల కారణంగానే బంగారు వ్యాపారస్తుల్లో ఒకరైనటువంటి తనకంటి శ్రీనివాస్ బ్రదర్స్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారా? ఈ గోల్డ్ సిండికేట్ను ప్రొద్దుటూరులో నడుపుతున్నది ఎవరు? దీనంతటికీ గ్యాంగ్స్టర్ ఎవరు? ఎస్, నిన్న జరిగినటువంటి సంఘటనలో పాత్రదారులు ఎవరో స్పష్టంగా తేలిపోయింది. ఎందుకంటే అణువణువున దగ్గరుండి పోలీసులే ఈ వ్యవహారం మొత్తాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో చేయరాని తప్పులన్నీ చేశారు. అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ప్రొద్దుటూరు కోర్టులో దీనిపైన విచారణ జరిగింది. వాదోపవాదనల తర్వాత తనకంటి శ్రీనివాస్ సోదరుణ్ణి విపరీతంగా పోలీసులు కొట్టారు. ప్రత్యేక న్యాయవాదుల కమిటీతో ఒక ప్రత్యేక డాక్టర్ను పెట్టి చేసినటువంటి వైద్య పరీక్షల్లో అతన్ని తీవ్రంగా పోలీసులు వేధించారు అని నిర్ధారణ అయింది. అందులో భాగంగానే ఇప్పటికే జిల్లా ఎస్పీ సదరు సిఐ పైన చర్యలు తీసుకున్నారు. అయితే ఈ విధంగా డీల్ చేయడం వెనుక, పోలీసులు ఇంత అత్యుత్సాహం చూపడం వెనుక ఉన్నతాధికారుల ఆదేశాలు ఉంటే పోలీసుల తీరు ఈ విధంగానే ఉంటుంది. ఎందుకంటే పై అధికారులే తమకు అండగా ఉన్నారు కాబట్టి దీంట్లో ఏమైనా చేయవచ్చు, ఎలాంటి తప్పులు చేసినా తమకు ఇబ్బంది లేదు అన్న ఒక ధైర్యం కలుగుతుంది. కానీ ఆ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఇప్పించింది ఎవరు? ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారంలో చేయి తిరిగినటువంటి ఒక పెద్ద వ్యాపారి ఈ తతంగానికి డీల్ కుదుర్చుకున్నాడా? కుదుర్చుకోవడం వెనక కారణాలేంటి? అంటే తనకన్నా బిజినెస్లో తనకంటి బ్రదర్స్ బంగారు బిజినెస్లో ఎదుగుతున్నారన్న రీజనే దీనంతటికీ కారణమైందా? ఇలాంటి అనుమానాలు ఇప్పుడు ప్రొద్దుటూరులో ప్రతి చోట డిస్కషన్ జరుగుతున్నాయి. వీటిపైనే చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఆ వ్యాపారి ఎవరు? ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారుల మధ్య ఏం జరుగుతుంది? అంటే గోల్మాల్ కావడం వల్ల ఇది జరిగిందా? నిజంగానే వీళ్ళు హైదరాబాదుకు చెందినటువంటి ఒక బంగారు వ్యాపారిని మోసం చేయడం కారణంగానే ఈ కేసు వెలుగులోకి వచ్చిందా? అతని ఫిర్యాదుతోనే పోలీసులు ఇంత వేగంగా స్పందించారా? లేకపోతే ఆ వ్యాపారిని ఒక బూచిగా చూపించి ఇక్కడ తనకంటి బ్రదర్స్ని ఈ వ్యాపారంలో తొక్కేయాలన్న లక్ష్యంతోనే పోలీసులతో ఇక్కడున్నటువంటి గోల్డ్ సిండికేట్ ఒప్పందం చేసుకుందా? వీటిపైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు, చర్చలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలీసుల పైన ఇప్పటికే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ పోలీసులు పాత్రదారులు మాత్రమే. దీని వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు అన్న కోణంలో కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి వెల్లడించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారుల పైన ఉంది. ఒక సివిల్ మ్యాటర్, అంటే ఒక డబ్బు ఎగవేత కారణంగానే, అందులో కూడా డబ్బు ఎగవేత జరగలేదు, డబ్బును చెల్లించాము అని బాధితులు చెప్తూ ఉన్నారు. బాధితులు కాదు, పోలీసుల లెక్క ప్రకారం ఎవరైతే ఈ ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ తిరిగి డబ్బులు చెల్లించిన తర్వాత కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది? ఆస్తి పత్రాలు మొత్తము తీసుకొని ఆ డబ్బులకు జమ వేసుకున్న తర్వాత కూడా పోలీసులు మళ్ళీ తీసుకెళ్లి వేధించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఈ టాస్క్ పోలీసులకు అప్పచెప్పినటువంటి వ్యక్తి లక్ష్యం నెరవేరలేదా? అందుకే ఇలా చేశారా? ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ తనకంటి బ్రదర్స్ గోల్డ్ బిజినెస్లోకి వచ్చినటువంటి విధానము, వాళ్ళ వ్యాపారాన్ని నడుపుతున్నటువంటి విధానాన్ని కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రొద్దుటూరు ఈరోజు నిన్నటిది కాదు వ్యాపారము. కొన్ని ఏండ్లుగా ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారం జరుగుతుంది. కొన్ని వందల మంది వర్తక వ్యాపారులు అక్కడ ఉన్నారు, బంగారు వ్యాపారులు ఉన్నారు. అయితే తనకంటి బ్రదర్స్ గత కొద్ది రోజులుగా డిఫరెంట్ స్కీమ్స్తో వాళ్ళు పెట్టుకున్నటువంటి తక్కువ మార్జిన్తో గోల్డ్ అందిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఆ బిజినెస్లో దినదినాభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళ ఎదుగుదలను ఓర్వలేకే అదే వ్యాపార రంగంలో ఉన్నటువంటి మరో ఒక బిగ్ షాట్ పోలీసులతో ఒప్పందం చేసుకుని ఈ తతంగం మొత్తం నడిపినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. ఆయన గోల్డ్ మ్యాన్గా పిలుస్తూ ఉంటారు. కేజీల కొద్ది బంగారం ఉంటుంది, పెద్ద స్థాయిలో బిజినెస్ చేస్తారు. సెంట్రల్ ఏజెన్సీలు దాడులు చేసినా కూడా ఆయన ఏమీ చేయలేవు. ఇవన్నీ గతంలో జరిగినవి, ప్రూవ్ అయినటివి. అనేక సార్లు అతని షాపుల పైన దాడులు జరిగినా కూడా సెంట్రల్ ఏజెన్సీలు కూడా అక్రమాలు గుర్తించినా కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా అతనితో అసోసియేట్ అయి పనిచేయడం ఆ వ్యాపారి లక్షణం. అయితే ఈరోజు ఇక్కడ మనం ఇంకో టాస్క్, సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యేనే బాధితుల వైపున నిలబడ్డారు. అంటే ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
రాజకీయ కోణమే ఉంటే 100% పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తారు. కానీ ఈరోజు అక్కడున్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేనే పోలీసుల తీరును తప్పుపడుతూ మీడియా ముందుకొచ్చారు. బాధితుడి భార్యకు అండగా నిలిచారు. ఆమె ఆవేదనను చూసిన తర్వాత ఆయనే స్వయంగా పోలీసులను మందలించారు. అంటే పోలీసులు అంటే రాజకీయ ప్రమేయం ఉంటే రాజకీయ ప్రమేయాన్ని కాదని పోలీసులు ఇంకొక వ్యక్తి వైపు నిలబడ్డారు అంటే అవతల అంతకన్నా బలమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? రాజకీయ కోణం ఇందులో లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం వ్యాపార లావాదేవీలు, వ్యాపారంలో ఎదుగుదలను ఓర్వలేకే మరో పెద్ద వ్యాపారి ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారానికి పెట్టింది పేరైనటువంటి నెంబర్ 1 గోల్డ్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి వ్యక్తి కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. అతని ఒప్పందంలోనే అతను పోలీసు ఉన్నతాధికారులతో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే తనకంటి బ్రదర్స్ను తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు.